హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మాట్లాడుతున్నది శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక సంబంధించి ఒక 2 అప్డేట్స్ అనేది రావడం జరిగిందండి. ఆ అప్డేట్స్కి సంబంధించి దీని ద్వారా మీకు సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏంటి అంటే, ఎవరైతే 40% ఆర్ అబోవ్ రీసెంట్‌గా జరిగినటువంటి పెన్షన్ వెరిఫికేషన్‌లో ఎవరైతే కంప్లీట్ చేసి ఉండి, వాళ్ళకి ఎవరైతే టెంపరరీ సర్టిఫికేట్స్ అని చెప్పి సర్టిఫికేట్ జనరేట్ చేసి మీకు సర్టిఫికేట్స్ ఇచ్చి అక్నాలెడ్జ్‌మెంట్ అనేది చేయడం జరిగిందండి. వారందరికీ కూడా ప్రభుత్వం ఒక మంచి శుభవార్త చెప్పింది. ఎవరైతే టెంపరరీ సర్టిఫికేట్ 40% లేదా 40% కన్నా అబోవ్ ఉన్నారో వాళ్ళందరికీ ఆ సర్టిఫికేట్స్‌ని అనుసరించి పెన్షన్ అనేది కొనసాగించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం నిన్న జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. మెమో ఇవ్వడం జరిగింది. దాని కొనసాగింపుగా ఎవరైతే ఈ పెన్షన్‌కి సంబంధించి పెన్షన్ యాప్‌లో గానీ, ఈ గవర్నమెంట్ యాప్‌లో గానీ, గవర్నమెంట్ పెన్షన్ సైట్‌లో గానీ ఫోన్ నంబర్ నమోదయ్యి ఉన్నారో వాళ్ళందరికీ మెసేజెస్ కూడా డైలీగా 2 టైమ్స్ మార్నింగ్, సాయంత్రం కూడా రావడం జరుగుతుంది. మీ యొక్క పెన్షన్ కొనసాగింపు జరుగుతుంది. ఎవరు కూడా చింతించవలసిన అవసరం లేదు. మీరు సెప్టెంబర్ నెల నుంచి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీ ధన్యవాదములని చెప్పి ఈ ఆర్‌టీజీఎస్ యొక్క డాష్‌బోర్డ్ నుంచి వారికి సమాచారం అనేది రావడం జరుగుతుందండి. దీనికి సంబంధించి ఒక ముఖ్య సమాచారం అనేది మీకు చెప్పడం జరిగిందండి. తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఆల్రెడీ గత వీడియోలో నేను చెప్పినట్టు జరిగిందండి. ఏంటి అంటే, పెన్షన్‌కి సంబంధించి గతంలో గూగుల్ షీట్ అనేది పెట్టడం జరిగింది. ఎవరైతే వికలాంగుల పెన్షన్‌లో నోటీస్ వచ్చి రిజెక్ట్ అయిపోయి, వారికి నెక్స్ట్ మంత్ వెరిఫికేషన్‌కి ఎవరైతే వెళ్ళాలి అని చెప్పి రీఅసెస్మెంట్ కోసం మీరు ఎంపీడీఓ గారి లాగిన్ లేదా మున్సిపల్ కమిషనర్ లాగిన్‌లో అప్లై చేసుకున్నారో, అటువంటి వారికి పెన్షను అనేది ఇంకా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ నెలకైతే రాదు. అటువంటి వాళ్ళ కోసం ఒక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది. అదేంటంటే, ఎవరైతే ఈ యొక్క పెన్షన్ నోటీస్ వచ్చి క్యాన్సిల్ అయిందో, అందులో ఎవరైనా సరే వితంతు పెన్షన్, విడో పెన్షన్స్‌కి అర్హత కలిగి ఉన్నట్లయితే, అంటే భర్త లేకుండా, భర్త చనిపోయిండి, డెత్ సర్టిఫికేట్ కలిగి ఉండి, ఆ యొక్క భర్తకి ఆధార్ కార్డ్ కలిగి ఉండి ఎవరైతే ఉన్నారో వారికి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గ్రామ స్థాయిలో, వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ అని చెప్పి మున్సిపల్ స్థాయిలో వారి యొక్క లాగిన్‌లోని ఎస్ఎస్ పెన్షన్ లాగిన్‌లోని ఒక కొత్త ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ ఆప్షన్ పేరేంటంటే, హెల్త్ అండ్ డిజబుల్డ్ టు విడో కన్వర్షన్ అని చెప్పి అందులో అదర్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ ఓపెన్ చేస్తే ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్స్ అలాగా లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్‌లోని అదర్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ అదర్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే అందులోని హెల్త్ అండ్ డిజబుల్డ్ టు విడో కన్వర్షన్ సెకండ్ ఆప్షన్ ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే అందులో అడిగే డేటా ఏంటంటే, ఎవరైతే చనిపోయారో ఆ యొక్క విడో యొక్క చనిపోయిన వ్యక్తి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ హస్బెండ్ యొక్క డేట్ ఆఫ్ డెత్, ఏ రోజు చనిపోయారని చెప్పి ఆ డేట్ ఆఫ్ డెత్ అనేది అందులో మెన్షన్ చేయాలండి, ఎంటర్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్ ఆఫ్ హస్బెండ్, చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డెత్ సర్టిఫికేట్ నెంబరు, మనకి డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత డెత్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పి కిందనే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. ఆ యొక్క లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి డెత్ సర్టిఫికేట్ నెంబర్ అనేది అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏదైతే ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసామో ఈ డెత్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ డెత్ సర్టిఫికేట్ పీడిఎఫ్ రూపంలో 2 MB లోపు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంపీడీఓ గారి లాగిన్ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో వెళ్తుందండి. అదే మున్సిపాలిటీ పరిధి వచ్చేసరికి వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ లాగిన్ అప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ లాగిన్‌కి వెళ్ళడం జరుగుతుంది. వారు ఈ యొక్క డెత్ సర్టిఫికేట్ చూసింది అంతా కూడా కన్ఫర్మ్ చేసుకొని అవునా కాదా అన్ని పర్ఫెక్ట్‌గా ఉందా లేదా చూసి వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్‌గా గవర్నమెంట్ లేదా DRDA ఈ పెన్షన్ సంబంధించిన డిపార్ట్మెంట్‌కి వెళ్తుందండి. వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత వారికి 6,000 పెన్షన్ నుంచి 4,000 పెన్షన్ అనేది కన్వర్షన్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే, రీసెంట్‌గా ఇప్పుడు మనం చెప్పడం జరిగింది, టెంపరరీ సర్టిఫికేట్ ఎవరైతే వచ్చాయో వారి యొక్క నోటీసులు ఉపసంహరించుకోవాలి అని చెప్పి కొత్తగా ప్రభుత్వం కొన్ని ఆప్షన్లు అనేది ఇవ్వడం జరిగిందండి. అదేంటంటే, మీ యొక్క పెన్షన్స్ గతంలో ఇచ్చినటువంటి నోటీసులు ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పి కొత్తగా ఒక నోటీస్ అనేది ఈ యొక్క వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్‌లో పొందుపరచడం జరిగింది. అది ఎలా ఉంటుందంటే, వెల్ఫేర్ లాగిన్ ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ఒక సుమారు 5 నుంచి 6 ఆప్షన్లు ఉంటాయి. అందులో క్యాన్సిలేషన్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత హెల్త్ అండ్ డిజబుల్డ్ నోటీస్ విత్‌డ్రావల్
అని చెప్పి బ్రాకెట్లో టెంపరరీ సర్టిఫికేట్స్ అని ఉంటుంది. అది ఓపెన్ చేస్తే ఎవరికైతే టెంపరరీ సర్టిఫికేట్లు, వికలాంగ సర్టిఫికేట్లు గతంలో ఇచ్చారో వారి పేర్లు, వారి యొక్క ఎకనాలజ్మెంట్ సంబంధించి పీడిఎఫ్ ఫార్మేటు, వాళ్ళ పెన్షన్ ఐడి, ఇవన్నీ వాళ్ళ రిలేషన్ నేమ్స్, తర్వాత పక్కనే అది ఏదైతే నోటీస్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ నోటీస్ మీద వారి యొక్క ఎకనాలజ్మెంటు, ఈకేవైసీ, బయోమెట్రిక్, ఫేస్ కానీ ఏదైనా తీసుకొని ఆ సంతకం పెట్టించుకున్నది మళ్ళీ పక్క లాగిన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఈ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో క్యాన్సిలేషన్ ప్రాసెస్, తర్వాత హెల్త్ అండ్ డిజబుల్ నోటీస్ విత్ డ్రావల్ టెంపరరీ సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తే అందులో ఆల్ అండ్ మెంబర్స్ క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అయితే ఆ పీడిఎఫ్ అనేది మళ్ళీ సంతకం పెట్టేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇది వారికి ఇచ్చి చేయాలి అని చెప్పి గవర్నమెంట్ అనేది, ప్రభుత్వం మాకనేది సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా జరుగుతుంది. అయితే ఇందులో కొన్ని డౌట్లు ఉంటాయి. ఏంటంటే ఒక పర్సన్ ఉన్నారు, ఒక వికలాంగురాలు ఉన్నదండి. ఆవిడకి టెంపరరీ సర్టిఫికేట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉంటారు, డెత్ సర్టిఫికేట్ ఉంది. ఇప్పుడు టెంపరరీ సర్టిఫికేట్ ప్రభుత్వం కొనసాగిస్తుంది కదా, మరి వాళ్ళకి ఏ పెన్షన్ వస్తుందండి అని మీకు డౌట్ రావచ్చు. వారికి డెత్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ చనిపోయిన వ్యక్తి ఎవరైతే హస్బెండ్ ఉన్నారో వారి డేట్ ఆఫ్ డెత్, సర్టిఫికేట్ నెంబరు ఇవన్నీ స్కాన్ చేసి పెడితే వారికి 4000 కింద కన్వర్షన్ అవ్వడం జరుగుతుంది. లేని పక్షంలో వారికి ఎప్పుడైతే టెంపరరీ సర్టిఫికేట్ ఉందో ఈ నోటీస్ అగ్రిమెంట్ అంతా అయిపోయిన తర్వాత వాటికి ఆటోమేటిక్గా 6000 పెన్షన్ అనేది కొనసాగింపు అనేది జరుగుతుంది. ఒకవేళ భవిష్యత్తులో టెంపరరీ సర్టిఫికేట్ ఏదైనా కారణం వల్ల కానీ రిజెక్ట్ అయిపోయి రీఅసెస్మెంట్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి భవిష్యత్తులో ఏదైనా కానీ అయితే అప్పుడు టెంపరరీగా ఆ సర్టిఫికేట్ క్లోజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా పెన్షన్ కూడా నిలుపుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఒకవేళ లేదు 6000 రాని తర్వాత ఏమైనా ఆప్షన్ వస్తే అప్పుడు మళ్ళీ పెన్షన్ పెట్టుకుందాం, అప్పుడు చూద్దాం అన్నప్పుడు అయితే ఈ విధంగా మీకు 6000 అనేది కొనసాగించుకున్నట్లయితే ఇది ఎంతవరకు వస్తుందో అంతవరకు కూడా ఈ 6000 పెన్షన్ అనేది కొనసాగింపు అనేది చేయడం జరుగుతుంది. ఆ సమయంలో మళ్ళీ కన్వర్షన్ ఆప్షన్ ఒకవేళ ఉంటే అప్పుడు అప్లై చేసి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కన్వర్షన్ ఆప్షన్ కానీ లేకపోతే ఈ పెన్షన్ అయితే రద్దు అయి ఉంటుంది. తర్వాత మళ్ళీ కొత్త పెన్షన్ పెట్టుకున్నప్పుడు మీరు విడో పెన్షన్ కింద ఏమైనా పెట్టుకునే అవకాశం ఉంటే ఆ సమయంలో పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అదొక సందేహం. తర్వాత కొంతమందికి రీసెంట్గా ఏం జరిగిందంటే వృద్ధాప్య పెన్షన్ల కింద కన్వర్ట్ అయ్యాయి. అతని పెన్షన్కి 60 సంవత్సరాలు వచ్చాయి, అతని టెంపరరీ సర్టిఫికేట్ వచ్చింది. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ కింద కన్వర్ట్ అయ్యింది మీ పెన్షన్ అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇచ్చాం. అంటే అతను 6000 పెన్షన్కి అర్హులు, 4000 పెన్షన్లు కూడా అర్హులు. అయితే ఇప్పుడు 6000 పెన్షన్ వస్తుందా, 4000 పెన్షన్ వస్తుందా అని చెప్పి మీ సందేహం. దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రభుత్వం నుంచి వచ్చిన యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే టెంపరరీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ వృద్ధాప్య పెన్షన్ కన్వర్షన్ అయినా టెంపరరీ సంబంధించి ఉంది కాబట్టి ఇది కొనసాగిస్తున్నారు కాబట్టి వారికి 6000 పెన్షన్స్ వచ్చే అవకాశం అయితే 100కు 90% ఉందని చెప్పి సమాచారం అనేది రావడం జరిగింది. ఈ విధంగా అంటే ప్రభుత్వం ప్రజలకి, ఈ పెన్షనర్స్కి లబ్ధి చేకూర్చాలి, ఎవరికి ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో బృహత్తరమైన కార్యక్రమంగా ఈ పెన్షన్ సంబంధించి మెజారిటీ అమౌంట్ ఏది ఉందో అది మనకి మళ్ళీ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను. కొంతమంది ఏంటంటే భర్త చనిపోరు, వృద్ధాప్యంగా మారరు, వాళ్ళకి టెంపరరీ సర్టిఫికేట్ రాదు. వారికి మాత్రం తప్పనిసరిగా రేపు వచ్చే సెప్టెంబర్ నెల నుంచి మాత్రం పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. అటువంటి వాళ్ళందరికీ కూడా ఎంపీడీఓ లాగిన్ లేదా మున్సిపల్ కమిషన్ లాగిన్లో గ్రీవెన్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ రీఅసెస్మెంట్ సమయంలో మాత్రం తప్పనిసరిగా మీరు గత డాక్యుమెంట్స్, మీకు ఎప్పటి నుంచి పెన్షన్ వస్తుంది, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు, ఈ హెల్త్కి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు పట్టుకెళ్ళి చాలా క్షుణ్ణంగా పరిశీలనాత్మకంగా ఈ సమస్యని వివరణాత్మకంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే తప్పనిసరిగా మీ పెన్షన్ అనేది ఇబ్బందులు లేకుండా మీ సమస్యని కూలంకషంగా చెప్పినట్లు ఎప్పుడైతే అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ అక్కడ డాక్టర్ అసెస్మెంట్ చేసేటప్పుడు చెప్పినారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు కొనసాగింపు చర్య చేసే అవకాశం అయితే ఉంటుందండి. నెక్స్ట్ వచ్చే సర్టిఫికేట్ పర్మనెంట్ సర్టిఫికేట్ 40% ఆర్ అబోవ్ కానీ ఉంటే మీకు పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టింది మీకు మళ్ళీ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. కాబట్టి ఈ డేటా మొత్తం ఆగస్టు 14న మనకు ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ సెప్టెంబర్ 14, 12 లోపు ఎవరైతే గ్రీవెన్స్ రేజ్ చేసుకొని ఎంపీడీఓ లాగిన్లో, మున్సిపల్ కమిషన్ లాగిన్లో పెట్టాలనుకున్నారో తప్పనిసరిగా వాళ్ళు స్కాన్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు పెన్షన్ నుంచి సమస్య అయితే రాకపోవచ్చు అని చెప్పి నా యొక్క పర్సనల్ సమాధానం అనేది మీకు చెప్పడం జరుగుతుందండి. దీనికి సంబంధించి పెన్షన్ సంబంధించిన సమాచారం అండి. ఇంకా పెన్షన్ సంబంధించి మీకు ఏదైనా డౌట్లు ఉంటే అదైతే తెలియజేయండి, మీకు సమాధానం కామెంట్ రూపంలో మీకు తెలియజేస్తాం. అట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని మండలాల్లో, కొన్ని విలేజెస్లో కూడా
కేవలం కొన్ని కేటగిరీల వాళ్ళకి మాత్రమే వెరిఫికేషన్ అయింది. కంప్లీట్‌గా ఎవరికీ కూడా అవ్వలేదండి. ఈ చాలా ఏరియాలో మీకు తెలిసే ఉంటది. సార్ నాకు పెన్షన్ నోటీస్ రాలేదు, పెన్షన్ ఇవ్వలేదు. నాకు నెక్స్ట్ మంత్ వస్తదా? రావా? చాలామంది సందేహాలున్నాయి. మీకు వెరిఫికేషన్ అవ్వాలండి. వెరిఫికేషన్ అయ్యాక నోటీస్ వచ్చుండాలా. ఆ టైంకి మీరు అసెస్మెంట్ చేసుకొనుండాలా. ఆ అసెస్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ రిజెక్టెడ్ నోటీసా? లేదా మామూలు నోటీసా? లేదంటే పర్మనెంట్ సర్టిఫికేట్ వచ్చింది. ఇవన్నీ కూడా మీకు నోటీస్ రూపంలో, సర్టిఫికేట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అది ఏది జరగకుండా ఉంటే మీకు ఇబ్బంది అయితే పర్లేదు. పెన్షన్ అయితే కొనసాగింపు అనేది జరుగుతుంది. దాని గురించి ఆందోళన చెందవలసిన అయితే అవసరం లేదు. కొంతమంది కొన్ని విలేజెస్‌లో ఏంటంటే అందరికి అయిపోతే 1 ఆర్ 2 మెంబర్స్ ఉండిపోతారు. మెంటల్ రిటార్డేషన్ అని చెప్పి లేదంటే వేరే కారణాల వల్ల గాని వాళ్ళకి అయ్యి ఉండదు. వాళ్ళకి కూడా ఫర్దర్ గైడ్‌లైన్స్, ఫర్దర్ నోటిఫికేషన్ అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇంకా చెకింగ్ చేయాల్సినవి ఉంటే చెకింగ్ అయిన తర్వాత రీఅసెస్మెంట్ అయ్యాక ఆ సర్టిఫికేట్ పర్మనెంటా? టెంపరరీయా? లేదంటే 40% బిలోవా? వచ్చిన తర్వాత మాత్రమే ఈ పెన్షన్ అనేది హోల్డ్‌లో పెట్టి నిలిపివేయడం లేదంటే కంటిన్యూ చేయడం అనేది చేస్తారు తప్ప అది ఏది జరగకుండా మీకైతే ఏది అయితే జరగదు. మీకు తెలియకుండా ఏమి ప్రభుత్వం మీకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఏ నోటీస్ ఇవ్వకుండా మీకు పెన్షన్ అనేది ఆటోమేటిక్‌గా అనేది ఎక్కడ కూడా మీకు చేయదు. కొంతమంది ఏంటంటే నోటీస్ తీసుకోకుండా ఔట్ ఆఫ్ విలేజ్ గాని, ఔట్ ఆఫ్ వేరే స్టేట్ గాని ఎక్కడికైనా ఎళ్లి పెన్షన్ తీసుకుంటారు. 3 నెలలకోసారి తీసుకుంటారు. ఆ టైంలో వచ్చి మిగతా టైంలో వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోతుండ్రు. డిజబుల్ క్యాండిడేట్స్ అయినప్పుడు కూడా అటువంటి వారు నోటీస్ తీసుకోకపోతే మీరు అందుబాటులో లేరని చెప్పి నాట్ అవైలబుల్ అని చెప్పి పెట్టేస్తే నెక్స్ట్ మీరు గ్రీవెన్స్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉండే అవకాశం ఉండదు కాబట్టి అలాంటి వారు ఏమైనా ఉంటే తీసుకొని నోటీస్ తీసుకొని చేసుకొని ఉంటే మీకు బెనిఫిట్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కూడా మీరు గమనించండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి సమాచారమైనా, ఎలాంటి నోటీస్ అయినా మీరు తిరస్కరణ పూర్వకంగా కాకుండా దానికి జవాబుదారంగా ఉంటే ప్రభుత్వం మళ్ళీ మీకు జవాబుదారంగా ఉండి మీకు లబ్ధి చేకూర్చడానికైతే ముందస్తుగా ఉంటది కాబట్టి మీరు గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా ప్రతి సర్వేల్లో గాని, ప్రతి పనిలో కూడా మీరు సహకారం అందించినట్లయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ డేటా మీ యొక్క ప్రభుత్వం సంబంధించిన అంతా కూడా ఆన్‌లైన్ చేసి ఉంది కాబట్టి ఇంకా ఆన్‌లైన్ ప్రాసెస్‌లో ఏవైనా ఫోన్ నంబర్స్ ట్యాగింగ్ గాని, సర్వేస్ గాని ఏమైనా ఉంటే తప్పనిసరిగా మీరు సహకరించండి. ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల కోసమే పనిచేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ యొక్క సహాయ సహకారాలు అందరికీ కూడా అందించాలని అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్. మన యొక్క శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమాచారానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. దానికి రిప్లై రూపంలో మీకు సమాధానం ఇస్తాం. ఇంక తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే సమాచారం మీకు సంతృప్తికరంగా ఉండాలని అనుకుంటున్నాను నేను. అందరూ లైక్ చేసినట్లయితే 10 మందికి మీరు ఈ సమాచారం చేరవేయడానికి ఒక యూట్యూబ్ ఆల్గారిథం పనిచేస్తది కాబట్టి అందరూ లైక్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్కారం. జై హింద్. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. నమస్కారం.